ఏమన్నారు చూడండి ఇక్కడ, విడాకుల చట్టం వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందట. ఈ కోణంలో ఎవరైనా ఆలోచించారా? ఎందుకు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది? ఎందుకంటే విడాకుల చట్టం ఉండడం వల్ల భార్యాభర్తలు విడిపోవడం, మళ్ళీ వేరే వారి స్త్రీ మరొక భర్తని లేదా భర్త మరొక భార్యని మరొక స్త్రీని వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందట, వ్యభిచారం అనేటువంటిది ప్రోత్సహించబడుతుంది. కాబట్టి దానిని నిషేధించాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే పూర్వం లేదు ఇది భారతదేశంలో, దీనిని ప్రవేశపెట్టాడు అనమాట. చూడండి, అంతకు పూర్వం ఎన్ని సమస్యలు ఉన్నా సరే కలిసి జీవించారు. ఎందుకంటే వాళ్ళకి అసలు వాళ్ళ తలంపులోనే లేదనమాట. అసలు వివాహం అయినటువంటి వాళ్ళు విడిపోవచ్చు అనే ఆలోచన లేదు అసలు వాళ్ళకి. అసలు అలాంటిది కూడా ఒకటి ఉంటుందనే తెలియదు. చూడండి, కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాళ్ళు అనుకునేవారు, సరే మన కర్మ అలా ఉంది కాబట్టి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా మనం జీవితాంతం అలా జీవించాల్సిందే. చూడండి, ఆ విధంగా బాధ్యత అనేటువంటిది కలిగి ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఒక అవకాశం వచ్చిందో, ఎప్పుడు కూడా మీరు చూడండి భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒక అవకాశం లభిస్తే దాన్ని దుర్వినియోగపరుచుకోవడానికే చూస్తారు తప్ప సద్వినియోగపరుచుకోరు ఎవరు కూడా. మీరు ఏదైనా చూడండి, మీరు అంటే ఇంద్రియ భోగానికి తోడ్పడేటువంటివి ఏవైనా అవకాశాలు మనం కల్పిస్తే వాటిని దుర్వినియోగపరుచుకుంటారే తప్ప సద్వినియోగపరుచుకోరు. చూడండి, ఉదాహరణకి విద్యుత్ ఉంది. అంతకు పూర్వం విద్యుత్ అనేది లేదు. విద్యుత్ అనేది వచ్చింది. ఆ విద్యుత్తుని దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఎక్కువ, సద్వినియోగపరుచుకునే వాళ్ళు ఎక్కువ? చెప్పండి. మన పూర్వీకులు ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది వారికి తెలిసినా దాన్ని ఎందుకు ఉపయోగించేవారు కాదంటే, వాళ్ళు దీని యొక్క నష్టాలు ఏమిటనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి. చూడండి,